వెలుగులో చూద్దాం. వెలుగుల చాలానే ముచ్చట కనబడతా ఉన్నాయి. వెలుగుల గురించి మాట్లాడితే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైకోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్ళాలి. రిజర్వేషన్లపై భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూడాలి. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వెల్లడి. కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు ఆదివారం తన నివాసంలో మంత్రులు ఉత్తమ్, దామోదర, శ్రీధరబాబు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బుర్రా వెంకటేశంతో బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్పై చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బివి రావుకు బాధ్యతలు. ప్రత్యేక బీసీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన బివి రావు 2019లో పదవి విరమణ చేశారు. గతంలో జిఐడి విపత్తుల నిర్వహణ స్పెషల్ సిఎస్గా, ఇక ఎంసీహెచ్ఆర్డి అడిషనల్ డీజీగా పనిచేసిరట. సో ఈయనను ప్రత్యేక బీసీ కమిషన్ చైర్మన్గా నియమిస్తూ ఇంకొక 3 సభ్యులను కూడా ఆయనకు అటాచ్ చేస్తూ ఉన్నారు. సో ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిరు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సో కోర్టులు కేసులు ఇవంతా లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది నియమించినట్టు తెలుస్తోంది. సో హైకోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్ళాలి. రిజర్వేషన్లపై భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూడాలి. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలాలు లేవంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసము ప్రత్యేక బీసీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని తేల్చి చెప్పారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళనున్నారు. ఇదే అంశంపై ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్లో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు జరిపారు. కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ పట్ల ఇటీవల హైకోర్టు లేవనెత్తినటువంటి అంశాలని సమీక్షించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం బీసీల జనాభా లెక్కలు తీసేందుకు ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇక కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల హైకోర్టు ఏం చెప్పిందంటే స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కల్పన కోసం వాస్తవ గణాంకాల సేకరణకు ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. బీసీ కమిషన్ ఇచ్చే నివేదికను రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప అందులోని గణాంకాలను రాజకీయ రిజర్వేషన్లకు కల్పన కోసం పరిగణించరాదు. సో రాజకీయాల్లో వెనుకబాటుతనాన్ని స్వతంత్రంగా విలక్షణంగా అధ్యయనం చేసి వాస్తవ గణాంకాలు సేకరించాలి. ఇలా సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ ప్రత్యేక కమిషన్ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇక మీకు అర్థమై ఉండొచ్చు, నేను చదువుతూ ఉంటేనే మీ అందరు కూడా క్లియర్గా అర్థమై ఉండొచ్చు. అందరికీ తెలుసు ఇప్పుడు ఆల్రెడీ ఒక బీసీ కమిషన్ ఉన్నది తెలంగాణలో. బీసీ కమిషన్ ఒక నిరంజన్ గారు చైర్మన్గా ఉన్నారు, బీసీ కమిషన్ చైర్మన్గా. సో నిరంజన్తో పాటు ఇంకొంతమంది సభ్యులు ఉన్నారు, బాలలక్ష్మి కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరితర కొంతమంది సభ్యులు ఉన్నారు. సో చైర్మన్ సభ్యులు ఉన్నారు. సో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది బీసీ కమిషన్తో కాదు, ఇది రాజకీయాల కోసం వర్తింపదు. ఖచ్చితంగా రాజకీయాలలో బీసీలకు రిజర్వేషన్ కల్పన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి ఆర్టికల్ 340 ప్రకారం. సో ఆర్టికల్ 340 ప్రకారము ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తే కానీ అది వర్తించదంటూ క్లియర్ చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్టికల్ 340 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రత్యేకంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. సో ఏదైతే రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ కోర్టు చెప్పింది. కాబట్టి కోర్టు తీర్పులను ధిక్కరించకుండా కోర్టు ఆదేశాలను ఆలోచనలో పెట్టుకొని ఒక్కసారిగా అంటే ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనం, ఓవైపు కులగణన, మరోవైపు రిజర్వేషన్ల కన్ఫర్మేషన్, ఇంకోవైపు స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎన్నికలు. ప్రభుత్వం ముందు 3-4 టాస్కులు ఉన్నాయి. సో ఈ టాస్కులను ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి న్యాయమైనటువంటి చిక్కులు లేకుండా క్లియర్ చేయాలంటే మాత్రం కొంత ఆచితూచి అడుగులు వేయాలి. సో ఆచితూచి అడుగులు వేయాలి. కాబట్టి బీసీ రిజర్వేషన్ల కోసము
ప్రత్యేకంగా రాజకీయాల బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కు ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం, ఒక చైర్మన్ కూడా నియమించింది. ఆయన పేరే సో బీసీ కమిషన్ చైర్మన్గా భూసాని వెంకటేశ్వరరావును 3 సభ్యులను కూడా నియమిస్తూ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కమిషన్ సో బీసీలకు రిజర్వేషన్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది ఏందనేటువంటి ఒక క్లియర్గా ఆ యొక్క కమిషనే చూసుకుంటుంది. సో ఇక స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం వాస్తవ గణాంకాల సేకరణకు ఈ ప్రత్యేక కమిషను తోడ్పడుతుందట. సో వాస్తవానికి ఎంతమంది బీసీలు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఇక అదేవిధంగా ఆర్థికమైనటువంటి పరిస్థితి లేనటువంటి ఒక అంశాన్ని వాళ్ళకు ఐడెంటిఫై చేసి ఒక నివేదిక రూపంలో ఇక బీసీలకి ఏ శాతం ఏ మేరకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివేదికను అయితే అందిస్తారు. సో బీసీ కమిషన్ సంబంధించి ఇప్పుడున్నటువంటి బీసీ కమిషను అది రాజకీయాలకు సంబంధించింది. సో ప్రభుత్వం సంబంధించినటువంటి బీసీ కమిషను ఈ బీసీ రిజర్వేషన్ల మీద చర్చించడానికి నివేదిక ఇవ్వడానికి పనికిరాదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఆ ఆర్టికల్ 340 ప్రకారం ఒక ప్రత్యేక కమిషన్ ఉండాలంటూ ఆ కోర్టు చెప్పడం, కోర్టుల మేరకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం, సో కమిషన్లో సభ్యుల్ని కమిషన్ చైర్మన్ నియమించడం. సో ఒక్కసారిగా పంచాయతీ ఎన్నికలకు ఇక లైన్ క్లియర్ అని చెప్పుకోవాలి. హైకోర్టు తీర్పును అనుసరిస్తూ ముందుకు వెళ్తుంది రాష్ట్ర సర్కార్ అని చెప్పాలి. సో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా, ఎటువంటి కోర్టు కేసులు ఇవన్నీ లిటిగేషన్స్ లేకుండా ఒక రకంగా బీసీలందరూ కూడా న్యాయం చేయబోతా ఉన్నారు. సో ప్రత్యేక బీసీ కమిషన్ తోటి ఇక భవిష్యత్తులో కార్యాచరణ మొదలైనట్టు చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించే డిస్కషన్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి నివాసంలో. సో ఇది బీసీ కమిషన్కి సంబంధించి బీసీల